హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వాక్. భయ లైఫ్లో వైఫ్ అనే ఆవిడ చాలా చాలా ఇంపార్టెంట్. వైఫ్ బాగుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఈజీగా ఉంటుంది మనకు. సో ఆ వైఫ్ అనే ఆవిడ బాగోకపోతే లైఫ్ మొత్తం నాశనం భయ. సో నాకేంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ 10 years అయిపోయింది. సో నాకు ఏంటంటే నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను కొంచెం రిస్క్ స్టెప్స్ అన్ని ఎక్కువ తీసుకున్నా. నేను లైఫ్లో చాలా రిస్క్ స్టెప్స్ తీసుకున్నా. సో నాకు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడం వల్ల డౌన్ ఫాలింగ్స్ చాలాసార్లు అయింది. చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి నాకు. అలాంటి సిచ్యువేషన్స్లో నాకు నా వైఫ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చాలా సపోర్టివ్గా ఉంది. అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ప్రెషర్ అనిపించినప్పుడు, నాకు వెయిట్ ఎక్కువ పడుతుంది, నా పైన ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నేను మెంటల్గా కొంచెం డిప్రెషన్లో పోతున్నాను అనే టైంలో మై వైఫ్ టుక్ ఆల్ మై ప్రెషర్ అనమాట. తను నా ప్రెషర్ మొత్తం తీసుకొని తను హ్యాండిల్ చేసింది సిచ్యువేషన్స్ చాలా వరకు. సో ఎట్లా అంటే తను లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. జస్ట్ మనం అట్లా వెళ్ళిపోవాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, మనం చేయదంటూ ఏది లేదు అనేది. నాకు ఎక్కడ హార్డ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా టక్ మనీ సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎక్కువ టెన్షన్ తీసుకుంటా. సో తను అలా కాదనమాట, ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. సో నాకు లైఫ్లో చాలా డౌన్ఫాల్ అయినప్పుడు తను నా చేయి వదలలేదు లాస్ట్ మూమెంట్ వరకు. సో ఈవెన్ కరోనా టైంలో కూడా, నాకు కరోనా వచ్చినా కూడా తను ఎప్పటికీ నాకు చేయి వదలనే లేదు, స్టిల్ నౌ. సో అట్లాంటిది తను ఒకరోజు ఏమైందంటే, ఇంట్లో బాబుకి ఏదో సమ్ హోంవర్క్ ఏదో ప్రాబ్లం ఉంటే చూస్తా అనేది, బట్ షీ కాంట్ ఏబుల్ టు సీ, దగ్గరగా ఉన్నది ఏది చూడలేకపోయేది. ఏంటంటే తనకు సైట్ ఉండింది. సో నేను అది గమనించిన తర్వాత మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బర్కత్ ఆప్టికల్స్ ఉంది కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూపించా. సో చూపించిన తర్వాత అంటే తనకు చెప్పలేదు నేను ఎక్కడ తీసుకొని పోతానని అని చెప్పేసి, సీక్రెట్ అనమాట. సో మెల్లగా ఏం చేశానంటే, తనకు బండి ఎక్కించుకొని, నువ్వు బండి ఎక్కువ పద, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది మనకు, పోయి వద్దాం వాటి వర్క్ అని చెప్పేసి నేను తీసుకొని పోయినా. ఆప్టికల్స్ దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడ పోయిన తర్వాత ఏంటి అనేది, ఏం లేదు, నువ్వు ఐస్ చెక్ చేయించుకో అని చెప్పిన. సో ఏం చేసినాడంటే పాపం మొత్తం చెక్ చేసినాడు క్లియర్గా. క్లాసెస్లో ఈ పక్క క్లాసెస్ పెట్టి అదంతా టెస్టింగ్ అవంతా చేస్తా అంటారు కదా, అదంతా చేశాడు. చేసిన తర్వాత సైట్ ఏ లెవెల్లో ఉంది, సో దానికి సొల్యూషన్ ఏంటిది, ఏమేమి గ్లాసులు వాడాలని చెప్పేసి అది కూడా మొత్తం రీడ్ చేసుకున్నాడు. దాని తర్వాత గ్లాసెస్ చేయించేదానికి కొంచెం టైం పట్టింది, ఒక 2 days వరకు. సో గ్లాసెస్ వచ్చిన తర్వాత షీఈ్ హ్యాపీ అనమాట. సో తనకి ఏది కావాలో గ్లాసు, ఏ ఫ్రేమ్ కావాలో ఆ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకునింది. సో నేను ఫైనల్లీ ఏంటంటే తనకు ఆ సైట్ని కొంచెం పెయిన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తను నా కోసం ఎంతో చేసింది. అట్లీస్ట్ నేను అది కూడా చేయకపోతే తను ఏం అడగలేదు నాకు. సో అయినా కూడా యాజ్ ఎ హస్బెండ్ తను నాకు అంత హెల్ప్ చేసినప్పుడు లైఫ్లో నేను ఇట్లాంటి చిన్నవి కంపల్సరీగా చేయాలి, అది నా బాధ్యత అని భావించిన. అందుకే ఇమీడియట్గా తనకి క్లాసెస్ అయితే తీసిచ్చిన. నో షీ కెన్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ అనమాట, దగ్గర నుంచి కానీ దూరం నుంచి కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చూడగలుగుతా ఉంది. సో అది లైఫ్లో ఇప్పుడు మై బ్రదర్, మా అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది భయంకరంగా మారింది. తను ఇక్కడ లేడు ఇప్పుడు ప్రజెంట్. కరోనా టైంలో తనది డెత్ అయిపోయింది మా బ్రదర్ది. బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం బాగా డిసప్పాయింట్గా ఉండింది మా బ్రదర్ది. చాలాసార్లు చెప్పేవాడు. సో నా విషయంలో అట్లా జరగలేదు. మై వైఫ్ ఈజ్ రియలీ వెరీ గ్రేట్. తనకి ఎప్పటికీ రుణపడే ఉంటా నేను. ఎందుకంటే నాకు చాలా హార్డ్ సిచ్యువేషన్స్లో కూడా నచ్చి వదలలేదు. ఈవెన్ నాకు చాలా సపోర్ట్ చేసింది. టిల్ నౌ నేను చేసే ప్రతి వీడియోలో కూడా తను సపోర్ట్ చేస్తుంది నాకు. అది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాం. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.